ఉన్న వినాయకుడు ఎదురొస్తూ ఉంటాడనమాట. సో ఫైనల్గా వినాయకుడు మాత్రం విఘ్నాలకు అధిపతి అయిపోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ కొండ మీద కూర్చొని అలుగుతాడు. శివుడు అలిగిన సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జగించడానికి పలాని కొండపైనకి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జగించి జ్ఞానాలకి పలనివి నీవు అని చెప్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ కొండ మీదనే నిలువై పోతాడనమాట. సో ఇది నాకు తెలిసిన పలాని స్టోరీ. సో పలానిలో మా దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. మన వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పలాని దర్శనం చేసుకొని నెక్స్ట్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. వచ్చేవరకు ఈవినింగ్ అయ్యింది. రష్ అయితే చాలా తక్కువ ఉండింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన కొంచెం స్థల పురాణం నేను చెప్తాను పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి సంబంధించింది. సో ముందుగా పాతాళ శంభు మురుగన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ దేవుడు పాతాళంలో ఉంటాడు. అండర్ గ్రౌండ్లో ఉంటుంది టెంపుల్. 16 అడుగుల లోపల ఉంటాడనమాట, భూమి లోపల. అందుకే పాతాళ శంభు మురుగన్ అని పిలుస్తారు. ఇక్కడ 500 సంవత్సరాల నుంచి భాస్కర సేతుపతి అనే ఫ్యామిలీ పూజలు అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ పాతాళంలో ఉన్న మురుగన్ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఏంటంటే బంగారం, వెండి, రాగి, సీసం, ఇనుము అనే 5 లోహాలతో కలిపిన మిశ్రమంతో చేసిన విగ్రహమే పాతాళ శంభు మురుగన్ విగ్రహము. ఈ విగ్రహానికి చాలా పవర్స్ ఉన్నాయని ఇక్కడ నమ్ముతారు. ఎవరైతే బ్లాక్ మ్యాజిక్కి గురైన వాళ్ళు, నెగిటివిటీకి గురైన వాళ్ళు, చేతబడులకి గురైన వాళ్ళు ఉంటారో ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటే అవన్నీ పోతాయి అని ఇక్కడ నమ్మకము. అండ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ వస్తుందనేసి అయితే బాగా నమ్ముతున్నారు. అండ్ కుమారస్వామి గుడులు ఎప్పుడైనా కొండ పైననే ఉంటాయి. ఈ ఒక్క గుడి మాత్రమే పాతాళంలో ఉంది. అండ్ ఈ గుడి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యింది. సెలబ్రిటీస్ అందరూ కరుంగలి మాల వేసుకొని ఫొటోస్, వీడియోస్ పెట్టడం వల్ల కరుంగలి మాలకి క్రేజ్ అయితే చాలా వచ్చిందనమాట. అండ్ ఆ కరుంగలి మాల ఈ టెంపుల్లో ఒరిజినల్ది దొరుకుతుంది. మన 800 నుంచి స్టార్ట్ అయ్యి 2000 రూపీస్ వరకు అయితే ఉంది. కరుంగలి మాల సైజుని, లెంత్ని బట్టి కాస్ట్